గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఇక పతనమే అంటూ ప్రధాన వార్త కనిపిస్తోంది. ఇంకో 10 ఏళ్లైనా ఆ పార్టీ 100 సీట్లు దాటదు. ప్రతి క్షణం రాజ్యాంగ విలువల కోసమే ఏకాభిప్రాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తా ఎన్డీఏ ఎంపీల భేటీలో నరేంద్ర మోదీ. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మోదీ ఎన్నిక అంటూ మనకి ఇక్కడ ఇంకో వార్త కనిపిస్తోంది. ఇక మరోవైపు చూస్తే విశ్వాసాన్ని కోల్పోయిన తెలంగాణ ప్రభుత్వం అంటూ కూడా మనకి వార్త కనిపిస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీలో మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక టీచర్ల బదిలీలు నేటి నుంచే అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం. 2 మల్టీ జోన్లకు వేర్వేరు షెడ్యూల్. టెట్ లేకున్న ప్రమోషన్లు. 18,495 మందికి ప్రమోషన్లు. 12,472 మంది బదిలీ. 23 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి. రంగారెడ్డి జిల్లాలో బ్రేక్ అంటూ మనకి వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఇంజనీరింగ్ ఫీజుల పెంపు అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త చూస్తున్నాం. యాజమాన్యాలతో టీఏఎఫ్ఆర్సీ సమావేశం. నెల రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అంటూ కూడా మనం ఈ వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నీట్గా అక్రమాలు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. అసాధారణ రీతిలో 67 మందికి టాప్ ర్యాంక్. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన వారిలో 6 టాపర్లు. ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణల వెలువ. కొందరికి 718, 719 మార్కులు రావడంపై అనుమానం. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన అంటూ వార్త కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే మద్యం కొరత మతలబు అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే బకాయిలు చెల్లించలేదా? ఎక్సైజ్ శాఖ వేసవి ప్రణాళికలకు ఆటంకాలు. స్టాక్ కోసం ఇండెంట్లు పెట్టనివ్వని వైనం. నెలకు ఆదాయం 3,000 కోట్ల రూపాయలు. పెండింగ్ బకాయిలు 1,500 కోట్లే. కృత్రిమ కొరత సృష్టించారంటున్న వ్యాపారులు అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే సాగునీటి సలహాదారుగా ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. రిటైర్డ్ అధికారులకు మళ్లీ కొలువులు. నార్కోటిక్స్ కు రిటైర్డ్ ఐపీఎస్ సందీప్ శాండిల్య అంటూ కూడా మనకి కనిపిస్తోంది. త్వరలోనే మరికొంతమంది ప్రభుత్వంలోకి. నాడు వద్దన్న రేవంతే, నేడు నియామకాలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మరో 7 లక్షల ఎకరాలకు నీళ్లు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. తుమ్మిడిహట్టి కట్టి తీరుతాం. ఎల్లంపల్లికి నీటిని మళ్లిస్తాం. బరాజ్లు రిపేర్ చేసినా నీరు వదిలేయాల్సిందే అంటూ ఈ విషయం ఎన్డీఎస్ఏనే చెప్పింది అంటూ మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్ల పరిశీలన అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సాగునీటి సలహాదారుగా ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ అంటూ మన వార్త చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే వ్యాపారుల చేత చిక్కి అన్నదాతల విలవిల అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. యాసంగికి పెట్టుబడి అందక అవస్థ. ఎలాగోలా పంట వేసేందుకు అప్పులు. తీరా నీళ్లందక ఎండిన పొలాలు. పంట నష్టంతో అప్పు కట్టలేక తిప్పలు. వడ్డీలతో పీడిస్తున్న వ్యాపారులు. వెలుగులోకి వచ్చిన దారుణాలు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే వక్ర బుద్ధి, అక్రమ సంపాదన అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. రెవెన్యూ శాఖలో ఓ ఉద్యోగి లీలలు. భూమి లేకున్నా తల్లి పేర పట్టా. సహకరించిన అప్పటి తహసీల్దార్. 6 ఏళ్లుగా రైతు బంధు లబ్ధి. సమగ్ర విచారణకు ప్రజల డిమాండ్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే అంగట్లో తెలంగాణ పోలీస్ డేటా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ఇటీవల హ్యాక్ అయి ఎస్ఎంఎస్లు హ్యాక్. తాజాగా టీఎస్ కాప్ యాప్ కూడా. రెండింటిలో 12 లక్షల మంది సమాచారం. డార్క్ వెబ్లో $120 సేల్. తెలంగాణ పోలీసుల దిద్దుబాటు చర్యలు అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కదులుతున్న భూజోళ్ల డొంక అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ధరణి ఆపరేటర్ల బరితెగింపు. అక్రమార్కుల చేతుల్లోకి కోట్ల విలువైన సర్కారు స్థలాలు అంటూ కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించండి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగం చేయాలి. ప్రభుత్వ దవాఖానాల ధరలకి ఆరోగ్యశ్రీ అంటూ ప్రైవేటు దవాఖానాలను ఒప్పించండి అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలకు సంబంధించి వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే కాకతీయ తోరణం తొలగింపుపై నిర్ణయం తీసుకోలేదు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. మీడియాతో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక నెక్స్ట్ చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా వరించిన విజయం. చివరకు గట్టి పోటీ ఇచ్చిన రాకేష్ రెడ్డి అంటూ కూడా మన వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ హామీ ఉత్తి మాటేనా అంటూ ఇంకో క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. అంగన్వాడీలంటే అంత అలుసా? సర్కారును గద్దెదించుతాం. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ధర్నా అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే కమలం పార్టీలో కలవరం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను అందుకోని బీజేపీ. బలంగా ఉందనుకున్న రాష్ట్రాల్లోని ఎదురుగాలి. అధికారంలోకి వచ్చిన నేతలు శ్రేణుల్లో నైరాశ్యం. ముంచుకొస్తున్న 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. పార్టీలో మొదలైన అసంతృప్తి. గొంతెత్తుతున్న నేతలు. అభ్యర్థుల ఎంపికలో అధినాయకత్వంపై విమర్శలు అంటూ ప్రస్తుతం బీజేపీ పరిస్థితికి సంబంధించి అప్డేట్ ఇది. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే తీసుకున్నట్టయితే మోదీ ఎలక్టెడ్ లీడర్ ఆఫ్ ఎన్డీఏ అంటూ ప్రధానంగా వార్త తీసుకుంది. ముర్ము అపాయింట్స్ హిమ్ పీఎం డెసిగ్నేట్ టు టేక్ ఓత్ ఎట్ 7:15 PM టుమారో అంటూ రేపు సాయంత్రం ప్రమాణ స్వీకారం ఉంటుందని దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో